వంచి నమస్కరిస్తున్నాను. 11వ తేదీన ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మనమందరం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్రభుత్వం ఏం పడిపోదు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎవరికి ఉపయోగం ఉండదు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆ ఎమ్మెల్యే ఉండరా తెలియదు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఒక్కసారి బీజేపీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 79 సంవత్సరాలుగా ఇక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మరి మన బతుకులు మారాయా? ఈరోజు ఎక్కడున్నా మనము? డ్రైనేజ్ వాసనలో ముక్కు మూసుకొని ఈ బహిరంగ సభ పెట్టుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ వెంకటరావు నగరు, ఈ జూబ్లీ హిల్స్, ఈ ఎర్రగడ్డ, ఈ బోరబండ, ఈ యూసుఫ్ కూడా, ఈ రేవంత్ నగరు, ఈ షేక్పేటలో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మన పేద ప్రజలు, మధ్య ప్రజలు బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అడుగుతా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోటేశారు ఎమ్మెల్యే, ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కోటేశారు. కానీ కనీస సౌకర్యాలు, రోడ్లు లేవు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, కేసీఆర్ అడుగుతా ఉన్నాను, మీరు ఎక్కడున్నారు? కూతవేలు దూరంలోనే మీ ఇల్లు, ముఖ్యమంత్రి ఇల్లు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. ఏ రోజైనా ఈ కంపు వాసనలో జూబ్లీ హిల్స్ ప్రజలు ఎట్లా బతుకుతున్నారో ఒక్కసారైనా ఆలోచించావా? ఏ రోజైనా మా బోరబండలో రోడ్ల పరిస్థితి ఏంటో కేసీఆర్ తెలుసుకున్నాడా? ఏ రోజైనా మా రేవంత్ నగర్లో, మా వెంకటరావు నగర్లో ప్రజలు డ్రైనేజీ నీళ్లు రోడ్ల మీద పొంగుతూ ఉంటే, మా స్లమ్లలో, మురికి వాడల్లో, బస్తీల్లో అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఉంటే ఏ రోజైనా కేసీఆర్ చూశాలని అడుగుతా ఉన్నా. ఏ రోజైనా ఇక్కడ వర్షం నీళ్ళు వస్తే ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారో ఒక్కసారైనా చూశాడా? ఇక్కడ వీధి లైట్లు వెలగవు, నెలల తరబడి వీధి లైట్లు వెలగవు. ప్రజలు దుర్భరమైనటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు కేసీఆర్ అన్నాడు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉండి ఇక్కడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు గుర్తు మీద గెలిచిన 11 సంవత్సరాలు ఉన్నాడు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఏం చెప్పాడు కేసీఆర్? 10 ఏళ్లలో హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ అయింది, ఇది సింగపూర్ లాగా ఉంది, ఇది న్యూయార్క్ లాగా ఉంది, ఇది ఇంటర్నేషనల్ సిటీ. ఎక్కడ ఇంటర్నేషనల్ సిటీ అడుగుతా ఉన్నాను? హైటెక్ సిటీలో రోడ్లేసి రంగులేసినంత మాత్రాన నా జూబ్లీ హిల్స్ ఏమైనా మార్పు వచ్చిందని అడుగుతా ఉన్నాను. జూబ్లీ హిల్స్ ప్రజలు ఏ రకంగా ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారో కేసీఆర్ ఎప్పుడైనా ఆలోచన చేసింది అడుగుతా ఉన్నాను. అందుకే ప్రజలు ఆలోచన చేయాలి. కేసీఆర్ హయాంలో మన జూబ్లీ హిల్స్ అన్యాయం జరిగింది. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ ఏ మార్పు రాలేదు. ఏ రకంగా వంచనకు గురయ్యామో, ఏ రకంగా నిర్లక్ష్యానికి గురయ్యామో, ఏ రకంగా జూబ్లీ హిల్స్ లోని అన్ని ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయో, ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన జూబ్లీ హిల్స్ బస్తీలను, జూబ్లీ హిల్స్ ప్రజలను ఏ రకంగా వెనుకబడేస్తాయో మనమందరం ఆలోచన చేయాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ఒక సైడ్ కూకట్పల్లి ఉంది, చాలా అభివృద్ధి జరిగింది. ఒక సైడ్ సనత్ నగర్ ఉంది, అసెంబ్లీ
చాలా అభివృద్ధి జరిగింది. ఒక సైడ్ ఖైరతాబాద్ ఉంది, చాలా అభివృద్ధి జరిగింది. ఒక దగ్గర షేర్లింగపల్లి హైటెక్ సిటీ ఉంది, చాలా అభివృద్ధి జరిగింది. మరి జూబ్లీ హిల్స్ ఎందుకో ఏ పాపం చేసుకున్నామని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇక్కడ కనీస సౌకర్యాలు లేవో ఈ రెండు పార్టీలు చెప్పాలి. అందుకే నేను మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈసారి జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరైనా కాంగ్రెస్ కోటేసినా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా మనకు మనమే వంచుకున్న వాళ్ళం అవుతాము, మనకు మనమే మోసం చేసిన వాళ్ళం అవుతాము, మనకు మనమే దగా చేసుకున్న వాళ్ళం అవుతాము. అందుకే జూబ్లీ హిల్స్ ప్రజలారా ఆలోచన చెయ్యండి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రెండు పార్టీల్లో మన మీద విశ్వాసం లేదు. జూబ్లీ హిల్స్ ప్రజల మీద విశ్వాసంతో ఈ రెండు పార్టీలు పోటీ చేయడం లేదు. ఈ రెండు పార్టీలకు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం మీద విశ్వాసం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ వాళ్ళ ఓట్ల మీద విశ్వాసం. ఇంకొక విశ్వాసం ఉండాలి, డబ్బుల మీద విశ్వాసం ఉంది. మీ మీద విశ్వాసం లేదు. మీ అందరినీ మేము డెవలప్మెంట్ చేయకపోయినా, మీకు పింఛన్ ఇవ్వకపోయినా, మీకు పొదుపు సంఘాలకు పావుల వడ్డీ ఇవ్వకపోయినా, మీకు 2,500 ఇవ్వకపోయినా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోయినా, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా మాకేమీ పర్వాలేదు, మేము ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటామంటాం. ఒకరు 20,000 అంటున్నారు, ఒకరు 25,000 అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ 25,000 అంటే కాంగ్రెస్ పార్టీ 26,000. ఆలోచన చెయ్యండి. 1,000 రూపాయలు ఈరోజు కారు గుర్తు పేరు మీద, చేయి గుర్తు పేరు మీద మీ అందరికీ డబ్బులు పంచి ఓట్లు కొల్లగొట్టాలని ఆలోచన చేస్తా ఉంది. వాళ్ళు ఇచ్చేటువంటి 20,000కో 10,000కో 25,000కో ఒక్కసారి మనం ఓటేస్తే మనకు మిగిలేది ఈ గబ్బు వాసన, ఈ దుర్గంధము, ఈ డ్రైనేజ్ వాసన మన బతికి రకంగా ఉన్నది. స్వాతంత్రం వచ్చినటువంటి ఈ 78 సంవత్సరాలుగా మన బతికినే. ఇంకా ఈ బతుకు కావాలా? మార్పు రావాలా వద్దా? ఈ డబ్బుల కమ్ముడు పోదామా? వీళ్ళ మోసపూరితమైనటువంటి మాటలకు మనం ఓట్లేద్దామా? ఈరోజు ప్రజలందరూ ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు అంగట్లో సరుకు మనం కాదు, మనం అంగట్లో సరుకులం కాదు, డబ్బులకు అమ్మైపోయేటోళ్ళం కాదు. ఆత్మ గౌరవంతో ఉండాలి. పేద వాళ్ళే, మధ్యతరగతి ప్రజలే, నా జూబ్లీ హిల్స్ ప్రజలే ఆత్మ గౌరవం కోసం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీ హిల్స్ జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి ఒక అవకాశం మీకు వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు ఈరోజు? కిషన్ రెడ్డి, మీరేదైనా మాట్లాడుకో, ఓట్లు మాత్రము మేము పైసలు ఇచ్చుకుంటాము, జూబ్లీ హిల్స్ ప్రజలు పేద ప్రజలు ఉన్నారు. మేము అక్కడ డెవలప్మెంట్ చేయకపోయినా, డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయకపోయినా, రోడ్లు వేయకపోయినా, పింఛన్లు ఇవ్వకపోయినా, పోషణ నీటి సమస్య పరిష్కారం చేయకపోయినా, మేము మహిళలకు 2,500 ఇవ్వకపోయినా, పొదుపు సంఘాలకు పావుల వడ్డీ ఇవ్వకపోయినా, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా ఓట్లు మాకే ఇస్తారు. ఎట్లా? మేము డబ్బులు ఇచ్చుకుంటాము. ఒక్కసారి డబ్బులకు అమ్ముడుపోతే మన బతుకు నాశనం అవుతుంది. అందుకే మీరు ఆలోచన చేయాలి. జూబ్లీ హిల్స్ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయేటోళ్ళు కాదు, ఆత్మ గౌరవంతో ఉండేటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలు పులి బిడ్డలని నిరూపించాల్సిందిగా కోరుతా ఉన్నారు. పులి బిడ్డలుగా మనమందరం గౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే కోరుతా ఉన్నాం. ఈరోజు మజ్లిస్ పార్టీ మీద వాళ్ళకి విశ్వాసం, మెజార్టీ ప్రజల మీద విశ్వాసం లేదు. ఇక్కడ ఎన్నికలకు ముందు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఇక్కడ కబ్రస్థాన్కు మన ఎర్రగడ్డలో భూమించారు, మేదీపట్నంలో భూమించారు. మజ్లిస్ పార్టీ అడిగితే
ప్రభుత్వ భూమి బస్తీల మధ్యలో ఎవరు జాగీరని ఇచ్చారో అది డిఫెన్స్ భూమి ఇచ్చారు. అదే సమయంలో బంజారా హిల్స్ లో ఒక పెద్దమ్మ తల్లి విగ్రహం 50 గజాల గుడి ఉంది. రాత్రికి రాత్రి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వము 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి గుడిని అక్కడ ప్రభుత్వము ఆ గుడిని కూల్చేసి విగ్రహాన్ని మాయం చేసింది. 50 గజాల 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి గుడి స్థలము ఇది పెద్ద బహిరంగంలో ఉన్నటువంటి స్థలం కాబట్టి ఆ భూమిని అమ్ముకోవాలని, ఆ భూమిని అమ్మితే డబ్బులు వస్తాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూమిలో 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి గుడిని కూలగొట్టి విగ్రహాన్ని మాయం చేశారు. మరొక దిక్కు డిఫెన్స్ భూమిలో వేల గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తారు మజ్లిస్ పార్టీ వల్ల. ఎర్రగడ్డలో ఖాళీల మధ్యలో 1000 గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తారు. ఆలోచన చెయ్యండి. ఈ ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి ఏ రకంగా ఉందో ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ గత ఎన్నికలు అజారుద్దీన్ పోటీ చేసి, కానీ ఈరోజు అజారుద్దీన్ టికెట్ ఇవ్వాలి మజ్లిస్ పార్టీ వద్దన్నది కాబట్టి, మజ్లిస్ పార్టీ కాదన్నది కాబట్టి గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు. మరి ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి అజారుద్దీన్ మంత్రి పదవి తీసుకున్నారు. ఈయనకు ప్రేమ ఉంటే ఎందుకు టికెట్ ఇవ్వలేదు అజారుద్దీన్? ఎందుకు 2 సంవత్సరాల క్రితం మంత్రి పదవి ఇవ్వలేదు? 2 సంవత్సరాలుగా మైనార్టీ లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపారు. ఈరోజు రేవంత్ రెడ్డి నెల రోజులుగా సెక్రటేరియట్ పోవడం లేదు, గవర్నమెంట్ పని చూస్తలేడు, మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చూస్తున్నాడు. ఏదో రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి ఈ ఎన్నికల్లో గెలవాలి. అందుకే 2 పార్టీల గురించి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అంటున్నది 10 సంవత్సరాలు మేము జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేయలేదు, తెలంగాణ అభివృద్ధి చేయలేదు, 10 సంవత్సరాలు మేము మా కుటుంబ సంగతి చూసుకున్నాము. కేసీఆర్ అంటున్నాడు 10 సంవత్సరాలు అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు ఓట్లేస్తే అధికారంలోకి వస్తే ఇప్పుడు చూస్తాము. అయ్యా 10 సంవత్సరాలు ఏం చేసామంటే నా సంగతి చూసుకున్నా, నా కొడుకు సంగతి చూసుకున్నా, నా కూతురు సంగతి చూసుకున్నా, నా అల్లుడి సంగతి చూసుకున్నా, నా చిన్నల్లుడి సంగతి చూసుకున్నా, నా పెద్దల్లుడి సంగతి చూసుకున్నా. ఇప్పుడు ఓట్లేస్తే ఇప్పుడు జూబ్లీ ప్రజల సంగతి చూస్తాను. ఆలోచన చేయాలి. టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ ఈ 2 పార్టీలు ఒకటే. ఈరోజు ఈ 2 పార్టీలు కూడా గత అనేక రోజులుగా హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీని పెంచి పోషిస్తా ఉన్నాయి. మజ్లిస్ పార్టీ గుండాయిజాన్ని, రౌడీజాన్ని పెంచి పోషిస్తా ఉన్నాయి. నేను ఓల్డ్ సిటీలో పెరిగాను, యాగత్పూర్లో చదువుకున్నా. నేనున్నప్పుడు ఆ రోజు బస్తీలు ఏ రకంగా దళిత బస్తీలు, ట్రైబల్ బస్తీలు, అనేక బస్తీలు ఉండేవి, పిట్టల బస్తీలు. ఈరోజు వందలాది బస్తీలు లేవు. మజ్లిస్ పార్టీ గుండాలు, మజ్లిస్ పార్టీ రౌడీలు ఆ బస్తీల మీద పడి మతాల పేరు మీద, మత ఘర్షణ పేరు మీద అనేక మందిని వేధించి ఆ భూములన్నీ కూడా అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. అనేక రకాలుగా వేధించి బస్తీలు ఖాళీ అయ్యవలసిన పరిస్థితి వచ్చింది. నేను నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళేవాడిని. అక్కడక్కడ కొన్ని ప్లాస్లలో మన వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఎవరు లేరు. మొత్తం మజ్లిస్ పార్టీ కబంద హస్తాల్లో ఈరోజు ఓల్డ్ సిటీ ఉంది. మజ్లిస్ పార్టీ కలిసేగల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఓల్డ్ సిటీకి ఎవరైనా మంత్రి వెళ్ళాలంటే, ఓల్డ్ సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే దారు సలాంకి వెళ్ళి ఎంఐ ఆఫీస్ లో అసెంబ్లీలో వేసి అనుమతి తీసుకోకుండా ఓల్డ్ సిటీలో ముఖ్యమంత్రి కూడా తిరగలేనటువంటి పరిస్థితి ఉంది. మంత్రులు
పరిస్థితున్నది. ఇంత దుర్భరంగా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వ్యవస్థ ఉన్నది. దీనికి కారణము బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీని పెంచి పోషించాయి కాబట్టి ఈ దుర్భర పరిస్థితి. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ హైదరాబాద్ మనం రక్షించుకోవాలి, ఈ హైదరాబాద్ మనం అభివృద్ధి చేసుకోవాలి, ఈ హైదరాబాద్ లో పేద ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. నేను పూర్తి విశ్వాసంతో చెప్తా ఉన్నాను, రానున్న రోజుల్లో ఈ తెలంగాణ గడ్డ మీద ఏదైతే అధికారంలో ఉందో కాంగ్రెస్ పార్టీ, తప్పకుండా తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి పాతరేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, ఇక్కడ గెలిచినా ఉపయోగం లేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గత ఎమ్మెల్యేగా చీఫ్ మినిస్టర్ గా రాజీనామా చేసిన తర్వాత ఒక్క రోజు కూడా బయటికి రాదు. ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఈరోజు కేటీఆర్ అంటున్నాడు, మా నాయన 500 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు. అయ్యా కేసీఆర్ గారు, మీరు ముఖ్యమంత్రి అయితేనే తిరుగుతారా? ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల కష్టాల గురించి అసెంబ్లీలో మాట్లాడరా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో ఆలోచన చెయ్యరా? కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అది నిన్నటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేరు. కూతురు పోయింది. దాచుకున్నటువంటి ఆస్తుల కొట్లాటలో కేసీఆర్ కూతురు ఇల్లు వదిలిపెట్టి వేరే పార్టీ పెట్టుకుంటున్నారు. కేసీఆర్ వదిలిపెట్టింది, కేటీఆర్ వదిలిపెట్టింది, బీఆర్ఎస్ వదిలిపెట్టింది కూతురు కవిత. అందుకే అలాంటి పార్టీకి కేసీఆర్ కూతురే ఈరోజు పార్టీ వదిలేసిపోతే అలాంటి పార్టీకి మనం ఓటేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందో ఆలోచన చేయాలి. కేసీఆర్ కూతురే ఇది పనికిరానటువంటి పార్టీ, ఇది అవినీతి పార్టీ అని అంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, 11వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో ఈ హైదరాబాద్ రక్షించుకోవడం కోసం, ఈ తెలంగాణను రక్షించుకోవడం కోసం మనమందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. మీకు అందరికీ తెలుసు, అక్కలు చెల్లెలు, కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా మన దేశ ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి మన ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కరోనా వచ్చినప్పుడు నా పేద ప్రజలు ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉపవాసం ఉండకూడదు, వాళ్ళకి ఇంత తిండి పెట్టాలనే ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి 82 కోట్ల మంది ప్రజలు 5 సంవత్సరాలుగా ఒక్క నెల తప్పకుండా ప్రతి నెల తెల్ల కార్డు మీద ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మనం చేస్తాం. ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఈరోజు పేద ప్రజల గురించి ఆలోచన చేస్తారు. పేద ప్రజల ఇళ్లలో టాయిలెట్ ఉండాలని, పేద ప్రజల ఇళ్లలో వంట గ్యాస్ కనెక్షన్ ఉండాలని, పేద ప్రజలందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉండాలని, పేద ప్రజలందరికీ పొదుపు సంఘాల్లో ఉండాలని, పొదుపు సంఘాలకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని అనేక రకాలుగా పేద ప్రజల గురించి ఆలోచన చేస్తారు. హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలకు డబ్బులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. హైదరాబాద్ లో స్కూళ్లలో మిడ్ డే మీల్స్ పెట్టేది నరేంద్ర మోడీ గారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు యూనిఫామ్ ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. అందుకే మీ అందరినీ కోరుతా ఉంది, ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలు. ఈ 2 పార్టీలకు తోడు ఎంఐఎం పార్టీ, అది కుటుంబ పార్టీ. ఈ కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్పాలి. వచ్చేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. దానికోసము ఈ యొక్క 11వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో మరి లంకా దీపక్ ఎలాంటి కల్మషం లేనటువంటి వ్యక్తి, పార్టీ కార్యకర్త, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా ఏ ఒక్క రోజు కూడా
ఆయన హాలిడే లేకుండా ప్రతిరోజు జూబ్లీహిల్స్ ప్రజల మధ్యలో తిరుగుతూ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ ఇక్కడ శివాజీ విగ్రహం కోసం కానీ, ఇక్కడ మంచినీటి సమస్య కోసం కానీ, డ్రైనేజీ సమస్య కోసం కానీ, ఇక్కడ మరి వర్షపు నీటి సమస్య విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ నిరంతరము ప్రజల మధ్యలో తిరుగుతున్నటువంటి వ్యక్తి లంకాల దీపక్. వారిని మీరందరూ కూడా ఆశీర్వదించి వచ్చే 11వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో మనం కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తే, పిలిస్తే పలుకుతాడు, కష్టం ఉంటే వస్తాడు, ప్రజల మధ్యలో ఉంటాడు. మోడీ నాయకత్వంలో జూబ్లీహిల్స్ లో అభివృద్ధి కోసం ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఇక్కడ అభివృద్ధి తీసుకొస్తానని చెప్పి మనం చేస్తూ, పార్లమెంట్ సభ్యుడుగా నేను కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరింత అంకిత భావంతో పనిచేస్తాను. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో మీరు కమలం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి